హలో ఫ్రెండ్స్, పాలకూరలో పెసరపప్పు ఎప్పుడు కర్రీ చేశారా అండి? చేద్దానండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్, ఆనియన్స్, పసుపు అలాగే 1 టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసి వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా. ఇలా మనకి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 కట్టలు పాలకూరను తీసుకొని శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇలా మనం నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని సన్నగా చాప్ చేసి ఈ పాలకూరని దీంట్లో మనం యాడ్ చేసుకుందామండి. ఇలా పాలకూర మొత్తాన్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఇలా మనం పాలకూర వేసిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు అలాగే 1½ టీ స్పూన్ కారం వేయాలండి. మనం కారం తక్కువ వేసుకోవటం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఆకుకూరలో. హెల్త్ బెనిఫిట్స్ అనేవి. అలాగే ముందుగా నానబెట్టిన పెసరపప్పుని దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఇలా మనం పెసరపప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనకు ఉత్త పాలకూర మనకు తినబుద్ధి కాదు కదండీ. ఇలా మనం ఈ పప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి టేస్ట్‌కి టేస్ట్ అలాగే హెల్త్‌కి హెల్త్ అండి. ఇలా మనం కొద్దిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత పైన మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి దీన్ని మనం ఉడికిచ్చేద్దాం అనమాట. పైన మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిద్దామండి. పైన కొద్దిగా వాటర్ పోద్దాం ఇక్కడ. మనకి ఇలా వాటర్ పోయటం వల్ల మనకేంటంటే మనకి ఆకుకూర అనేది తొందరగా మగ్గిపోతుందండి. పాలకూర తొందరగా మనకి మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో. చూసారా ఎలా మగ్గిపోయిందో మొత్తం మనకి పాలకూర మొత్తం మగ్గిపోయింది కదండీ. ఇలా మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. లాస్ట్ మనం గరం మసాలా యాడ్ చేద్దాము. గరం మసాలా వేసేద్దామండి. గరం మసాలా వేసేస్తే మనకి ఫినిషింగ్ టచ్ అనేది అయిపోతుందండి. మనకి పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ అండి. మనకి హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్న కర్రీ అండి ఇది. మనకి హెయిర్‌కి గానీ, మన కళ్ళకి గానీ చాలా మంచిది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.